గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ సుబ్బారెడ్డి, నేనటాలజిస్ట్, హెచ్ఓడి డాక్టర్ కృష్ణ స్వరూప్ అండ్ డాక్టర్ లాలా టెండు కుమార్, పీడియాట్రిక్ సర్జన్. అపోలో క్రెడిల్ జూబ్లీ హిల్స్లో అరౌండ్ 2 months ago, ఆన్ August 31st, ఒక ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ 28 weeks బేబీ 760 grams వెయిట్తో డెలివరీ అయింది. బికాస్ ఆఫ్ మదర్కి అన్కంట్రోల్డ్ బీపీ ఉండడం వల్ల, సో దాని ఎఫెక్ట్ హార్ట్ మీద పడడంతో, సో మదర్కి ఆ కండిషన్ అలా ఉందని ఎమర్జెన్సీగా డెలివరీ చేశారు. ఆ బేబీకి 3rd day రోజు కొంచెం అబ్డామిన్ ఎక్కువగా డిస్టెండెడ్గా ఉండి, సో వెంటిలేటర్ మీద కూడా సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడంతో ఇంటెస్టైన్స్ హోల్ పడింది అనేది మనకి ఎక్స్రే ద్వారా తెలిసింది. సో పెరుగుతూనే ఉంటే ఎమర్జెన్సీ సర్జరీకి తీసుకెళ్ళి చూసినప్పుడు చాలా పెద్ద హోల్, పొట్టకి పెద్ద హోల్ ఉండింది. సో దాన్ని రిపేర్ చేసి ఫీడింగ్ కోసమని ఫీడింగ్ జెజునాస్టమీ అనే ట్యూబ్ పెట్టి ఆల్మోస్ట్ అలా ఒక 3 weeks తర్వాత ఫీడ్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ట్యూబ్ రిమూవ్ చేసి తర్వాత బేబీని రెగ్యులర్ ఫీడ్స్, స్టమక్ రెస్ట్ ఇచ్చాక ఇనిషియల్గా, తర్వాత రెగ్యులర్ ఫీడ్ స్టార్ట్ చేశాం. ఈ బేబీ ప్రీటర్మ్ ఇష్యూస్ 28 weeksలో డెలివరీ అవ్వడం వల్ల వచ్చే ప్రీటర్మ్ ఇష్యూస్తో పాటు సర్జరీని కూడా బాగా, సర్జరీ ప్రొసీజర్ని అన్నీ కూడా బాగా తట్టుకొని తర్వాత ఆల్మోస్ట్ 2 months స్టే తర్వాత ఐసీయూ నుంచి పుట్టినప్పుడు 760 grams వెయిట్లో ఉండే, డబల్ ద వెయిట్, ఆల్మోస్ట్ 1.56 kg వెయిట్తో బేబీని డిశ్చార్జ్ చేశాం. సో బేబీకి ప్రీటర్మ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ లేదా సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ ఏం లేవు. హియరింగ్ urologist working as a senior consultant in Apollo Cradle Children's Hospital. Regarding the index case, we have managed it successfully. This is index case because of the weight we are reporting this, but we have managed such kind of cases before also, and we deal with premature babies with all kind of complications like pneumothorax, congenital diaphragmatic hernia, tracheoesophageal fistula, and malrotation. These are the few conditions which require emergency surgery. There are other conditions which require elective surgeries like block in the kidney or bladder problems, or where the urine passage is blocked, that needs to be corrected immediately. Those kind of cases also we deal. So it's basically, if you tell, it's a general surgery in a pediatric age group, whatever the conditions we deal, and we deal till 15 years of life, 15 sometimes up to 18 years of life also. So there was a perception that we deal up to 12 years. It is not like that. Of adolescents also we deal with. థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి సార్ ఇల్లంతా వచ్చేసి బాబును క్రెడల్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇంకా బాబు పుట్టిన 3 daysకి ఇక్కడ అదే సార్ చెప్పినట్టు రంధ్రం పడింది ఒకటి. ఆ రంధ్రం పడిన తర్వాత సర్జరీ చేసి మళ్ళీ తర్వాత ఎన్ఐసీలోని పెట్టుకున్నారు సార్ వాళ్ళు. మేము వస్తే హోప్స్ లేవు, కానీ ఆ హోప్స్ను కూడా క్రియేట్ చేశారు సార్ వాళ్ళు, డాక్టర్స్ అలా చేశారు. ఇదైతే నాకు చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మా బాబు చాలా సేవ్ చేసినందుకు. మీకు ఫస్ట్ టైం అపోలోలోనే డాక్టర్స్ ఉన్నారని మీకు ఎవరు సజెస్ట్ చేశారు? అంటే మేము యాక్చువల్లీ బెంగళూరులో ఉండేవాళ్ళము. బెంగళూరు నుంచి సడన్గా మా వైఫ్ బాగాలేదు, 7 monthsలో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసి అపోలోకు తీసుకొని వచ్చాను. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడైతే బాగున్నారండి. 1.7 బాగా యాక్టివ్గా ఉన్నాడు. మెయిన్ బాబు బేబీ గర్ల్ బాబు అబ్బాయి. ఎంత ఖర్చు అయి ఉంటుందండి మీకు? ఎంతంటే ఇన్సూరెన్స్ ఉంది, నెక్స్ట్ డాక్టర్లే చూసుకున్నారు. Any more questions with regards to Apollo Cradle or the parents?